మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియచేస్తున్నాను. మరియు మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. ఈరోజు కొరకు దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన ఈ వాగ్దానమును యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం నుండి మనము చూద్దాం. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఇటు శ్రేష్టమైన మంచి వాగ్దానములను బట్టి దేవునికి మహిమ కలుగునగాక. ఈ క్రిస్మస్ పర్వదినమున దేవుడు మనలందరినీ బహుగా క్రిస్మస్ ఆశీర్వాదములతో దేవునిలతో దీవించును గాక. ప్రవక్త వెంటి యెషయా ద్వారా దేవుడు ప్రవచిస్తున్నటువంటి యేసు ప్రభును గురించి 3 పేర్లు మనము ఈ వచనంలో చూడగలం. గత 2 రోజులుగా 2 పేర్లను మనము ధ్యానించడం జరిగింది. ఈ క్రిస్మస్ పర్వదినమున మరొక 3 పేర్ల గురించి మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. బలవంతుడైన దేవుడు. ఈ దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనం ఆరాధించినటువంటి యేసు ప్రభువారు బలవంతుడైన దేవుడు. ఎలా ఈయన బలవంతుడైన దేవుడు? ఎటువంటి బలవంతుడైన దేవుడు? ఎందుకు బలవంతుడైన దేవుడు అంటే, ఈయన బలమైన బానిసత్వము నుండి విడిపించగలిగినటువంటి దేవుడు. 2, బలమైన నీ సమస్యల నుండి విడిపించగలిగినటువంటి దేవుడు. 3, బలమైన పాపము కట్ల నుండి విడిపించగలిగినటువంటి దేవుడు. ఇలాగ విడిపించటం అనేటువంటిది అనగా ఈ 3 రకాలైనటువంటి పరిస్థితుల నుండి ఒక వ్యక్తిని విడిపించగలిగినంత బలమగలిగిన దేవుడు మన యేసయ్య. ఇంక ఈయన తప్ప ఎవరు కూడా ఇటువంటి పరిస్థితుల నుండి ఎవరు ఇప్పుడు ఎవరిని విడిపించినట్లుగా మనము చూడలేము. కనుక ఈయన బలవంతుడు. ఈయన ఎంత బలవంతుడంటే, ఆయన ఒక మాట శ్వాసిస్తే అది జరుగుతుంది. ఈ సృష్టిని ఆయన శ్వాసించగలడు. ఈ సృష్టిని ఆయన తన మాట చేత కంట్రోల్ చేయగలిగినంత బలవంతుడు. ఇశ్రాయేలును పాపపు నాకు సూచనగా ఉన్నటువంటి ఐగుప్తి చెర నుండి విడిపించినంత బలవంతుడైన దేవుడు. భయంకరమైన రోగముల నుండి విడిపించగలిగినటువంటి బలవంతుడైనటువంటి దేవుడు. మరి ముఖ్యంగా మనుషులు ఎవరు కూడా విడిపించలేని పాపపు కట్ల నుండి బానిసత్వం నుండి విడిపించగలిగినటువంటి ఈ దేవుడు ఈరోజు మనకు తోడుగా ఉండడానికి పరలోకం నుండి ఈ లోకానికి వచ్చారు. ఇమ్మానుయేలుగా మనల్ని విడిపించడానికి, మన పక్షం యుద్ధము చేయటానికి, మనకంటే బలమైన శత్రువు మన మీదకు వచ్చినప్పుడు మన దేవుడు వారితో యుద్ధం చేసి విజయమును మనకి ఇవ్వటానికి, సంతోషముతో మనకి హృదయం నింపడానికి ఆయన ఈ లోకానికి రావటం జరిగింది. ఈరోజు నిత్యుడగు తండ్రి, ఈయన ఎంతకాలము మనకు తోడుగా ఉంటారంటే నిత్యము రేయనక పగలనక, అది ఏ కాలమైనా, అది ఏ ప్రాయమైనా, ఒక వ్యక్తి ఏ వయసులో ఉండగలిగినా వారికి తోడుగా ఉండగలిగినటువంటి బలవంతుడైనటువంటి దేవుడు నిత్యుడగు తండ్రి, ఇమ్మానుయేలు దేవుడు. నీకు ఆయన నిత్యము తోడుగా ఉండడానికి, నువ్వు వేసే ప్రతి అడుగులో ఆయన నీకు తోడుగా ఉండటానికి, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నీకు తోడుగా ఉండటానికి, నీ స్కూల్లో నీకు తోడుగా ఉండటానికి, మీ కాలేజీలో మీకు తోడుగా ఉండటానికి, మీ ఉద్యోగాల్లో మీకు తోడుగా ఉండటానికి, మీ వ్యాపారాల్లో తోడుగా ఉండటానికి, మీ చేతి పనుల్లో తోడుగా ఉండటానికి, మీ మార్గాల్లో ప్రయాణాల్లో తోడుగా ఉండటానికి, మీరు ఇంట ఉన్నప్పుడు తోడుగా ఉండటానికి, మీరు బయటికి వెళ్ళినప్పుడు తోడుగా ఉండటానికి ఆయన ఆ లోకం నుండి ఈ లోకానికి నిత్యుడగు తండ్రిగా, ఇమ్మానుయేలు దేవునిగా ఈ లోకానికి రావటం జరిగింది. 3వది ఏమిటంటే, సమాధానమును తన యందు విశ్వాసం ఉంచిన వారికి, తనను అంగీకరించిన వారికి, తనను హృదయంలోనికి ఆహ్వానించిన వారికి, తన ప్రజలైన వారికి సమాధానం ఇవ్వడానికి సమాధానకర్తగా ఆయన లోకానికి
రావటం జరిగింది. సమాధానమునకు ఆయనే కర్త. సృష్టికి ఏ విధముగా ఈ దేవుడు కర్త అయి ఉన్నాడో, విశ్వాసమునకు ఏ రీతిగా ఈయన కర్త అయి ఉన్నాడో, రక్షణకు ఏ రీతిగా ఈయన కర్త అయి ఉన్నాడో, సమాధానమునకు కూడా ఈయన కర్త అయి ఉన్నారు. గనుక ఈ సమాధానము ఈ క్రిస్మస్ పర్వదినమున మన యొక్క ఇంటిలో, మన యొక్క హృదయములో ఆయన సమృద్ధిగా ఇవ్వటానికి ఆ లోకము నుండి, పరలోకము నుండి ఈ లోకానికి వచ్చారు. కనుక దీంట్లో మొత్తం 5 పేర్లు ఉన్నాయి. ఆశ్చర్యకార్యము చేయటానికి ఈ లోకానికి ఆయన వచ్చారు. మనకు ఆలోచనకర్తగా ఉండడానికి ఈ లోకానికి వచ్చారు. మనల్ని విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేయటానికి బలవంతుడైన దేవునికి ఈ లోకానికి వచ్చారు. నిత్యము మనకు తోడుగా ఉన్నట్లుగా నిత్యుడగు తండ్రికి ఈ లోకానికి వచ్చారు. తన సమాధానమును మన యొక్క హృదయంలో ఇంట ఉన్నట్లుగా, సమాజంలో ఉన్నట్లుగా సమాధానకర్తగా ఈరోజు ఆయన ఆ లోకం నుండి ఈ లోకానికి వచ్చారు. ఇట్టి ఈ క్రిస్మస్ పర్వదినమున ఇటు శ్రేష్టమైన దీవెనలు, ఆశీర్వాదములు ఈ వాగ్దానం విన్న మనందరికీ ప్రభు అనుగ్రహించి క్రిస్మస్ సంతోషం, సమాధానము, దీవెనలు సమృద్ధిగా మనకు, మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించి దీవించునుగాక. ప్రేమ నమ్మకమైన యేసుక్రీస్తు ప్రభు ఈ క్రిస్మస్ పర్వదినమున ఎంతమంది వాగ్దానం విన్నారు. ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదము మా బిడ్డలకు సమృద్ధిగా అనుగ్రహించి ఈ శాంతి సమాధానములు మా బిడ్డలకు వారి యొక్క హృదయంలో, వారి గృహములు, వారు పనిచేస్తున్న స్థలములలో, వారి ఉద్యోగాల్లో, వారి చేతి పనులు అనుగ్రహించి ప్రతి కుటుంబమును మీరు దీవించండి. క్రిస్మస్ దీవెనలు, క్రిస్మస్ ఆశీర్వాదములు, క్రిస్మస్ సమాధానము ప్రతి బిడ్డకి సమృద్ధిగా దయచేయవలసిందిగా క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు స్తోత్రం. మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ క్రిస్మస్.